ఈ రోజు మన వీడియో వచ్చేసి మన డైలీ లైఫ్ లో యూజ్ అయ్యే 10 బెస్ట్ టెక్ గ్యాజెట్స్. ఫస్ట్, నార్మల్ గా వాడే ఈ వైడ్ మౌస్ తో చాలా రిస్ట్ పెయిన్ వస్తుంది. ఇంక రోజంతా ఈ వైర్స్ ని సర్దుకోవడమే సరిపోతుంది. మంచి వైర్లెస్ మౌస్ తీసుకుంటే బెస్ట్ అని ఈ పోర్ట్రోనిక్స్ వెర్టికల్ మౌస్ ని తీసుకున్నా. ఇది 2 బ్యాటరీస్ తో వర్క్ అవుతుంది. ఇది ఇలా వెర్టికల్ గా ఉండడం వల్ల మన రిస్ట్ మీద ఎలాంటి ప్రెషర్ పడదు. అండ్ దీంట్లో నార్మల్ బటన్స్ తో పాటు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ బటన్ తో దీని సెన్సిటివిటీని అప్ టు 1200 dpi వరకు సెట్ చేసుకోవచ్చు. సెకండ్, మీకు తెలుసా నా దగ్గర ఒక హిడెన్ టాలెంట్ ఉంది. ఏదైనా డివైస్ ఆన్ చేస్తే వేరే వర్క్ లో పడి దాన్ని అలానే మర్చిపోతుంటా. ఐ థింక్ మీకు కూడా ఇలా చాలా సార్లు జరిగి ఉండొచ్చు. మనం అన్ని ఇలాగే ఆన్ చేసి వదిలేస్తే బిల్లు కట్టడానికి 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. దీనికి సొల్యూషనే ఈ టైమర్ సాకెట్. దీన్ని ఇలా ప్లగ్ ఇన్ చేసి మన డివైస్ ని ఈ సాకెట్ లో ఇన్సర్ట్ చేస్తే ఇందులో ఇచ్చిన మినిట్స్, అవర్సే కాకుండా వీక్లీ వైస్ కూడా టైమర్స్ సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన డివైసెస్ అన్ని ఆటోమేటిక్ గా ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. ఈ సాకెట్ 10 amperes వరకు సపోర్ట్ చేయడం వల్ల రెగ్యులర్ గా యూజ్ చేసే మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ చార్జ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీనికి మన రైస్ కుక్కర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల పవర్ సేవ్ అవడమే కాకుండా మన డివైసెస్ కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. థర్డ్, ఫ్యూ డేస్ బ్యాక్ యుఎస్ నుండి మా ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళతో ఒక ల్యాప్టాప్ తెప్పించాను. అంతా బానే ఉంది కానీ యుఎస్ లో వచ్చే ప్లగ్స్ అన్ని ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. సో అవి మన ప్లగ్ బోర్డ్ కి ఫిట్ అవ్వవు. మరి ఇప్పుడు నా ల్యాప్టాప్ కి ఛార్జింగ్ ఎలా అని ఆలోచిస్తుంటే ఈ ట్రావెల్ అడాప్టర్ గుర్తొచ్చింది. దీనికి ఎలాంటి ప్లగ్స్ అయినా ఈజీగా ఫిట్ అవుతాయి. అంతేకాకుండా దీంట్లో ఉన్న టైప్ సి అండ్ USB-A పోర్ట్స్ తో 2 డివైసెస్ ని ఎట్ ఏ టైం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఏ కంట్రీ పవర్ సాకెట్ లో అయినా ఈజీగా ఫిట్ అవుతుంది. లైక్ US, జపాన్ అండ్ యూరోపియన్ కంట్రీస్. అండ్ దీనిలో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇందులో సర్జ్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల మన డివైసెస్ ని షార్ట్ సర్క్యూట్ అండ్ ఓవర్లోడ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఫోర్త్, అంటే కొత్త ల్యాప్టాప్ వల్ల ఇంకో ప్రాబ్లం వచ్చింది. జనరల్ గా మన పాత ల్యాప్టాప్స్ లో USB-A అండ్ HDMI పోర్ట్స్ తో వచ్చేవి. బట్ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ అన్ని కూడా జస్ట్ 2C పోర్ట్స్ తో మాత్రమే వస్తున్నాయి. సో మన పెన్ డ్రైవ్స్ ఇంకా అన్ని డివైసెస్ కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుందని ఈ 8-in-1 కనెక్టర్ ని తీసుకున్నాను. ఇందులో ఉన్న 3 USB పోర్ట్స్ తో మౌస్, కీబోర్డ్ ఇంకా పెన్ డ్రైవ్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ HDMI పోర్ట్ తో ఎక్స్టర్నల్ మానిటర్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 100 watts టైప్ సి పోర్ట్ తో మొబైల్ ఛార్జింగ్ అండ్ SSD నుండి హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఈ పోర్ట్ లో హై స్పీడ్ ఇథర్నెట్ కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ దీనిలో SD కార్డ్ అండ్ మైక్రో SD స్లాట్స్ కూడా ఉన్నాయి. ఫిఫ్త్ ప్రొడక్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ బాధలు ఏం చెప్పమంటారు. ఫస్ట్ లో ఇంట్లోనే కదా ఏముందిలే ఆడుతూ పాడుతూ కానిచ్చేద్దాం అనుకున్నా. కానీ మా మేనేజర్ ఏమో ఆఫీస్ లో కంటే ఇంట్లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. కరెక్ట్ గా మీటింగ్ జరిగే టైంలోనే కరెంట్ పోయి వైఫై డిస్కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ మినీ వైఫై రూటర్ UPS ని తీసుకున్నా. ఫస్ట్ వైఫై రూటర్ కనెక్షన్ ని ఈ UPS కి కనెక్ట్ చేసి ఈ కేబుల్ ని వైఫై కి కనెక్ట్ చేసి ఆన్ చేయాలి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతూ పవర్ పోయినా సరే 3 to 4 hours వరకు వర్క్ అవుతుంది. ఈ UPS అన్ని రూటర్స్ కి కూడా వర్క్ అవుతుంది. సిక్స్త్, ప్రశాంతంగా ఇంట్లో వర్క్ చేద్దామంటే అస్సలు అవ్వదు. అయితే తమ్ముడు డిస్టర్బ్ చేస్తాడు లేదా అమ్మ సీరియల్స్ పెట్టుకుని చూస్తుంది. పోనీ బెడ్రూమ్ లో కూర్చుని వర్క్ చేద్దామంటే అక్కడికి వైఫై సిగ్నలే సరిగ్గా రాదు. అందుకే ఈ వైఫై ఎక్స్టెండర్ ని తీసుకున్నా. దీనిలో ప్లగ్ ఇన్ చేసి ఈ రూటర్ మీద ఉన్న WPS బటన్ అండ్ ఎక్స్టెండర్ మీద ఉన్న ఈ RE బటన్ ని ప్రెస్ చేస్తే వైఫై సిగ్నల్ అప్ టు 2000 square feet వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇది అప్ టు 750 Mbps స్పీడ్ ని సపోర్ట్ చేస్తుంది. సెవెంత్, ట్రిప్స్ కి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ తో చిల్ అవడానికి మంచి బ్లూటూత్ స్పీకర్ వెతుకుతుంటే ఈ G-Bronic స్పీకర్ దొరికింది. ఇది ఒక్కటి ఉంటే చాలు మన ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ తో రచ్చరచ్చ చేయొచ్చు. అండ్ దీని బ్లూటూత్ రేంజ్ అప్ టు 15 meters వరకు వస్తుంది. అండ్ దీని బేస్ అయితే నేను చెప్పను, మీరే వినండి. అండ్ దీని సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని బ్యాటరీ కెపాసిటీ గురించి చెప్పాలంటే కంటిన్యూస్ గా యూజ్ చేస్తే ఈజీగా 20 hours వరకు వస్తుంది. ఎయిత్, ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు మన డివైసెస్ తో పాటు వాటి చార్జెస్ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాగే ఈ అడాప్టర్స్ అన్ని క్యారీ చేయాలన్నా చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ వాటన్నిటిని ఒకేసారి ఛార్జింగ్ పెట్టాలంటే ఇలా మెస్సీగా అవుతుంది. అందుకే ఈ గ్యాన్ ఫాస్ట్ ఛార్జర్ ని తీసుకున్నా. ఇది 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో రావడం వల్ల దీంతో మొబైల్ కాకుండా ల్యాప్టాప్, ఇయర్ ఫోన్స్ అండ్ పవర్ బ్యాంక్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 2 USB-C పోర్ట్స్ తో పాటు 1 USB-A పోర్ట్ కూడా ఉంది. నైన్త్ వన్, ఇంట్లో నా ల్యాప్టాప్ ని నేను తప్ప అందరూ యూజ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు పాస్వర్డ్ చేంజ్ చేసినా కనిపెట్టేస్తున్నారు. సో ఈ చిన్న గ్యాజెట్ తో నా ఓల్డ్ ల్యాప్టాప్ ని స్మార్ట్ ల్యాప్టాప్ లో మార్చేశాను. దీన్ని మన ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి సెట్టింగ్స్ లో ఫింగర్ ప్రింట్ సెటప్ చేసుకుంటే చాలు, మిల్లీ సెకండ్స్ లోనే రికగ్నైజ్ చేస్తుంది. అండ్ దీంట్లో 10 ఫింగర్ ప్రింట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్, కొన్నిసార్లు మనం బయటకు వచ్చినప్పుడు సడన్ గా గుర్తొస్తుంది ఇంట్లో టీవీ ఇవన్నీ ఆఫ్ చేసామా లేదా అని.
అవి ఆఫ్ అయ్యి ఉన్నా మనం క్రాస్ చెక్ చేసుకునే వరకు మనసు ప్రశాంతత ఉండదు. సో అందుకే ఈ విప్రో స్మార్ట్ ఎక్స్టెన్షన్ బోర్డ్ ని తీసుకున్నాను. ఇది 3 పవర్ సాకెట్స్ అండ్ 3 USB పోర్ట్స్ తో వస్తుంది. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో విప్రో స్మార్ట్ హోమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లాగిన్ చేయాలి. అప్పుడు మన వైఫై కి దీన్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు యాప్ లో ఎక్స్టెన్షన్ బోర్డ్ పేర్ అవుతుంది. ఇప్పుడు అన్ని డివైసెస్ ని కనెక్ట్ చేసి ఇండివిజువల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే డివైసెస్ ఆన్ అండ్ ఆఫ్ షెడ్యూల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇది అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ తో కూడా వర్క్ అవుతుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని కనెక్ట్ చేసిన డివైసెస్ కి ఎంత పవర్ కన్సంప్షన్ అవుతుందో తెలుసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.